శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. భూమోస్కలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలహరిలో 6వ శ్లోకం నేర్చుకుందామండి. ధనుఃపుష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయమరుదాయోదనరదః తథాప్యేకం సర్వం హిమగిరిసుతే కామకృపాం అపాంగత్తే లబ్ధా జగదిదమనంగో విజేతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హిమగిరి తనయ మన్మధుని సామగ్రి అతి తేలికైంది. పూల బాణాలు, సంధించే మెత్తని చెరకి విల్లు, తుమ్మిదల బారు వింటినారి, మళ్ళీ 5 పూల బాణాలు అన్నమాట. ఎలకాలము ఉండని వసంతుడు చెలికాడు, ఇలా మెల్లని మలయ పావనమే యుద్ధరథం. ఇటువంటి తేలికపాటి పరికరాలు కలిగినప్పటికీ దేహమే లేని మన్మథుడు కడును కురిపించే నీ కడగంటి చూపుల నుండి అనిర్వచనీయమైన కృపను పొంది ఈ జగతిని జయించగలుగుతున్నాడు కదా తల్లి అని చెప్తున్నారు అనమాట. ఎటువంటి వారికైనా అమ్మ కృప సర్వసమర్థత లభిస్తుందండి. అమ్మ కృప వల్ల సర్వసమర్థత లభిస్తుందని చెప్తున్నారు అనమాట. ధనుఃపుష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయమరుదాయోదనరదః తథాప్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధా జగదిదమనంగో విజేతే. ఎందుకంటే ఆ తుమ్మిదల బారు ఒకదానికొకటి అంటుకుని వరుసగా ఉందా అంటే ఉండవు కదండి. అప్పుడు ఆయన బాణం వేయలేరు కదా. అన్నీ తేలికైన ఇవే అనమాట. ఎందుకంటే వసంతుడు కూడా 2 నెలలు మాత్రమే ఉంటాడు, సంవత్సరం మొత్తం కూడా ఉంటాడు అనమాట. ఈ గాలి కూడా ఏంటంటే మలయ పవనం కూడా యుద్ధరంధం కదా, అది కూడా ఎంతో కాలం ఉంటుంది. అన్నీ తేలికపాటి సామాన్లు పెట్టుకుని అనంగుడే ఈ జగతిని, ఎందుకంటే ప్రతి వాళ్ళ మీద మన్మథుడి మహిమ ఉంటుంది. ఆయన కనబడడు, ఎందుకంటే దేహం లేదు కాబట్టి. ఓన్లీ రతిదేవికి మాత్రమే కనబడతాడు అనమాట. అలాంటి ఆయన ఈ జగతినే జయించగలుగుతున్నాడు తల్లి. అది ఎందువల్ల? నీ కడగంటి చూపుల నుండి అనిర్వచనీయమైన కృపను పొందడం వల్ల అనమాట. అలా చెప్తున్నారు అనమాట. అందుకని ఎటువంటి వారికైనా అమ్మ కృప చేయటండి సర్వసమర్థత లభిస్తుంది. అమ్మ పాదాలు ఒక్కసారి పట్టుకున్నామంటే ఆవిడే అన్నీ చూసుకుంటుందండి. ఒక్కసారి ఆవిడ పాదాల్లో లీనమా అవడమే మనం చేయాల్సిన పని. ఆ శ్రద్ధ తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. అది భావం.